ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన, అవుతున్న, కావాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళతో పంచుకోవటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. దీనికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ సేకరించిన 1,00,00,000కి పైగా సంతకాలు గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొదటిది, ఇదేదో యాదృచ్ఛికంగా జరగడం లేదు, దీని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది. ఇది చాలా ఖచ్చితంగా ఒక అవగాహన ప్రకారం, పథకం ప్రకారం అప్పగిస్తున్నారని ఆయన ఒక ఆరోపణ చేశారు. రెండవది, జీతాలు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి 2 ఏళ్ల పాటు, ఆ డబ్బుతో దీన్నే కట్టవచ్చు కదా అనేది రెండోది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఎదురుదాడి చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, రిషికొండ ప్యాలెస్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 500 కోట్లు ఉంటే 2 మెడికల్ కాలేజీలు వచ్చేవి కదా అన్నారు. రిషికొండ కట్టడం ద్వారా ఒక విలువైన విశాఖ నగరానికే మకుటాయమానమైనటువంటి ఒక అసెట్ క్రియేట్ చేశాను నేను. దాన్ని ప్రతిష్టాత్మకంగా వాడుకోవచ్చు. మీరేం చేస్తున్నారు? మీరు ఉన్న అసెట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. నేను ఇచ్చింది ఒక అసెట్, దాన్ని వాడుకుంటే దాని ద్వారా చాలా ఇది వచ్చేది. కానీ మీరు అది రేపు పొద్దున బిజినెస్లో ఇవన్నీ చేయాలి, ఇన్వెస్టర్స్ రావాలి, వీళ్ళందరికీ కూడా అదొక ఇదిగా ఉంటుంది కదా. అటువంటిప్పుడు అదేమో తప్పు అంటున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రజల ఆస్తిగా దాన్ని నిర్మిస్తేనే ఒక ఎదురుదాడి మొదటిసారిగా చేశారనమాట. రిషికొండకు సంబంధించి దాదాపు జగన్ ఎక్కువ మాట్లాడలేదు 2 రోజులు. ఇప్పుడు మొదటిసారి రిషికొండ వర్సెస్ యోగా. మీరు ఇదే విశాఖపట్నంలో యోగా దినోత్సవం జరపడానికి మీరు 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కరోజు యోగాకు మీరు అంత ఖర్చు పెట్టారు. ఇదేమో అసెట్ ఇది. కాబట్టి యోగా వర్సెస్ రిషికొండ అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొని రావటం. అంతేకాకుండా మెడికల్ కాలేజీలు నేను చెప్పినా కానీ ఎవరు తీసుకోకండి అని ఆయన ఒక విధంగా అల్టిమేటం ఇస్తున్నారు. ఎవరు తీసుకున్నా సరే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 మాసాల లోపలే మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేస్తాం. మీరు హస్తగతం చేసుకున్నవన్నీ మళ్ళీ మీతో బయటికి తెప్పిస్తామని చెప్తున్నారు. అంటే ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఆయన. ఇంకోటి, 51% మంది సంతృప్తిగా ఉన్నారు, 49% మంది అసంతృప్తిగా సమస్యలతో ఉన్నారు కదా. వాళ్ళందరూ ప్రతిపక్షం వైపే, ఏదో ప్రతిపక్షం వైపే వస్తారు. పెద్ద పార్టీ అది కాబట్టి అటే వస్తారు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రాజకీయ దృశ్యంలో గమనించాల్సింది.